మహారాజా 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 అరుస్తోంది ఒక్క మన ఆనందాన్ని పాడు చేయడానికి వచ్చి బావు బావు అంటుంది. అదండి చూద్దాం. ఇప్పుడే కదురా మామను తీస్తే 8 అని ఎగిరారు. నేను రాను. నీ అవతారం చూడ్డానికి మా కళ్ళున్నాయి అని మురుగుతావే ఉంటాయి బాపడు. అంతే నీలోనూ నెత్తురుందని చూపిస్తున్నావే. పాపం ఎక్కివాడు. నీలో కన్నా నాలో మేలరగ నెత్తురుంది. లోపల కలకల బయట గుమగుమ. ఏమిటో చెప్పుకో చూద్దాం. పోనీ నా పేరేమిటో చెప్పుకో. సుగంధనందుడు తమ్ముడు. నేను అదే అన్నా అనుకున్నాను. అన్నిటికీ దూరిపోతావు. అంపు కాదు పొలరదు సౌరభం. చూస్తావా? ఓయ్ వెర్రి బాపడా, వీళ్ళు మా భాగినేయులు, ప్రస్తుత రాజులు, భావి సామ్రాట్టులు. వీళ్ల కులాసాను పాడు చేసి శాస్త్రాలు సతికిన నీ కంఠాన్ని ఉరిపాలు చేసుకోకు. ఏయ్, అలా విస్తుపోయి చూస్తూ నుంచోక. కాస్త బుద్ధి మిగులు ఉంటే త్వరగా ఇక్కడి చిన్నాడు. మహారాజులారా, ఆ బుద్ధే నన్నిక్కడికి నడిపించింది. నాకింత ఘోరావమానం జరుగుతున్నా నా బుద్ధిలేశమే నన్ను ఆదేశించింది మీకిది నచ్చ చెప్పమని. ఏది ఏదది? అదే నీకిప్పుడేది కనిపించదు కనుకనే జ్ఞాన దృష్టిని ప్రసాదించవలనని వచ్చాను. కనులు తెరవండి, రానున్న ఘోర విపత్తును గ్రహించండి. యావదార్యవత్తము యవన పద దళితమగు కాలమాసన్నమైనది. లేండి, స్వదేశ సంరక్షణకు సంసిద్ధులు కండి. మీ ప్రజలను, మతాన్ని, ధర్మాన్ని, మీ అస్తిత్వాన్ని కాపాడుకోండి. అమ్మలు మతాచారాలు అంటే ఏమిటి? ఏమో మహోపన్యాసం దంచేస్తున్నాడు. రాకుమారులారా సావధాన్! ప్రజలు మిమ్మల్ని రాజులుగా పరిగణించింది ఇలా తప్పత్రాగి తందనాలాడుటకు కాదు. ప్రజను, దేశమును పరదేశ పాషండుల దయాదాక్షిణ్యాలకు విడిచిపెట్టుటకు కాదు. ఈనాటికి మీరు తమకు ద్రోహం చెయ్యరని ఇలా దుర్వ్యసనాలకు దాసులై తమ పవిత్ర స్వాతంత్ర్యాన్ని విదేశీయులకు విక్రయించరని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇకనైనా మీ మత్తును, మైకమును వదిలించుకోండి, అలసటను విదిలించుకోండి. లేండి, అటు చూడండి. ఉత్తర దిశా భాగమున అభిశాపమే ఉరుముతున్నట్లు, అగ్నికణములను కురియుతున్నట్లు రక్తారుణ కాంతి పుంజములు ఏమనుకున్నారవి? అదే తొలిసారిగా ఖండాంతరుని ఖడ్గమునకు బలి అయిన స్వదేశ వీరుల రక్తం. అదే మీ ఆత్మవిశ్వాసమును, ఆర్షమత సాంప్రదాయమును, ఆర్యధర్మమును నశింపజేయ శత్రుకరమున కణకణలాడు ఖడ్గాగ్ని చటచటలు. భావి భారత సౌభాగ్యం మీ పరాక్రమముపై ఆధారపడి ఉన్నది. మన పవిత్ర వీరభూమిపై అడుగడ సాహసించిన ఆ దిగ్విజయ కీర్తిలారసుడు యవన సామ్రాట్ అలెగ్జాండర్కు మీ దెబ్బ అశరిపాతమని తెలిసి రావలే. రండి, శత్రు సాధన దీక్షను పోనండి. మీకు జయప్రదముగా, మంగళాశీర్వాద సూచకముగా తెచ్చిరాను దేవి ప్రసాదం. స్వీకరించండి. ఏది మీ అమూల్యమైన ప్రసాదము? స్వీకరించడం అనగా బరువుగా ఉంది రోయ్. మరి అలవంతుడు కదా, భగవంతుని సత్కరించడం ఇలాగేగా బాపడు. నాకురా అవమానము. ఓ చూడండి, ఈ సృష్టికి మూల శక్తులు మీరు 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 వాయు జల అగ్ని ఆకాశ పృథ్వీభూతములారా
చూచినారా ఈ దారుణము? క్షణక్షణము ప్రపంచ శాంతికై నిరీక్షించు నేత్రము, నిరంతర దేవీ పూజా పునీతమైన హస్తము, సర్వదా వేద పఠన కుశలమైన వక్త్రము, అనవరత ధర్మనిష్ఠా సమర్థమైన శరీరము, సదా దైవ దర్శనాపేక్షితమైన మనస్సు, ఆశ్రమత సంప్రదాయ సంస్కృతి సంసక్తమైన ఆత్మ, ఆర్దిశము దేశక్షేమమునకై మానవాళి సుఖశాంతులకై ఆరాటపడుతున్న హృదయము ఎట్టి నీచ నికృష్ట దుర్భరావమానములకు గురైనదో చూచినారా? ఓ ఏమి ఈ వికృత పరిణామము, ఏమి ఈ విలయం! సాధురక్షకులై దుష్ట శిక్షకులై ప్రజారక్షణ వహించవలసిన ఈ రాజులు దుష్టులు దుర్మదాంతులు పిరికి బంధులు పీడాకరులు వ్యర్థులు క్షుద్రులు అయి స్వార్థ పిశాచావతారాల వలె రేగి ప్రజాదోహం చేస్తుంటే, ధర్మనాశనం కావిస్తుంటే ఈ సమస్త సృష్టికి మూలములైన పంచభూతములు వీరు ప్రకోపించరేమి, ఆదిశక్తులు మహాప్రళయమున వీరిని రూపుమామరేమి. వేద విజ్ఞాన వైభవమునకు ప్రతినిధి అయిన ఒక విప్రునకు కని విని ఎరుగని రీతి ఘటిల్లిన ఈ దారుణ పరాభవమును చూచి దిగ్భ్రాంతిచే రణపడినారేమో, కర్తవ్యత మౌఢ్యము దైన్యము మిమ్మవహించరేమో. కాని ఈ పవిత్రుని ఆత్మ సహించదు, ఘోరాతి ఘోరముగా ప్రతీకారము చేయక విడువదు. ఇదే నా శపథం. పరమ పవిత్రమైన రాజధర్మమును విస్మరించి ప్రజాద్రోహమునకు పాల్పడిన ఈ కలుష కర్కశ కాతర కర్మచండాల సంభవ పాపజాతిని సమూలముగా సర్వనాశనమనర్చిన కాని కలుషిత హస్త దళితమైన ఈ కురులను ముడువను. నా ప్రతీకారేచ్ఛ దుర్బల కాదు, అసహాయ కాదు, అనసపడదు. నా ప్రతిజ్ఞ నెరవేరుట తథ్యం. ఇదం బ్రాహ్మ్యం, ఇదం ఛాత్రం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురా